హే గైస్, వెల్కమ్ టు సౌజీస్ మ్యాజికల్ మూమెంట్స్. ఇవాళ అయితే వీకెండ్ ఏం చేసాము ఏంటి అవన్నీ చూపించాలి అనుకుంటున్నాను. చూసేద్దాము మరి. చలో, ఇప్పుడైతే ఒక బీచ్ దగ్గరకు వచ్చామన్నమాట, రివియర్ బీచ్ అనేసి. ఈరోజు క్లైమేట్ బాగుంటే ఈ బీచ్ ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దామా. 4 months నుంచి మంచుతో చలితో చాలా సఫర్ అయ్యామనిపించింది బాస్టన్లో. మా ఆయన 10 years నుంచి ఉన్నా కూడా ఇంత చలి లేదంట. ఇయర్ అంత చలి ఉన్నింది, ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. పోతే కార్లో గ్రాసరీకి వాటికి వీటికి వెళ్ళేసి ఇండోర్ వరకే తిరిగాము. ఇలా బీచ్ల దగ్గరికి వెళ్ళడం అంటే అస్సలు కుదరలేదు. బట్ ఫైనల్లీ 4 months తర్వాత మంచిగా ఇలా బీచ్లో తడవడం కాదు, జస్ట్ అలా టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి వచ్చాము. అసలు ఇవాళ వెదర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది, మంచిగా అనిపించింది. చాలాసేపు టైం స్పెండ్ చేసాము. కొంచెం వెదర్ బాగుంది అంటే కనుక ఇలా చూడండి, అందరూ మంచిగా ఫ్యామిలీతో వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చూడండి ఎంత బాగుందో బీచ్ అదంతా. వాటర్ ఎలా ఉన్నాయి చూడు. అలా ఇద్దరం బీచ్ దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట, వాటర్తో ఆడుకుంటూ. బట్ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే కనుక, ఐస్ ఉన్నట్టుందన్నమాట. కాసేపు జస్ట్ ఒక 5 to 10 minutes వాటర్ దగ్గర ఉండేసి మిగతా టైం అంతా ఇలా వచ్చి కూర్చుని అన్నీ చూస్తూ టైం స్పెండ్ చేసామన్నమాట. బీచ్కి వస్తే ఏంటి ప్రాబ్లం అంటే ఇసుక. ఏంటి అట్లా చేసావు? ఈ రివియర్ బీచ్లో ఏంటి అంటే కనుక కొన్ని మంత్స్ వరకు డాగ్స్ని అయితే ఈ బీచ్లోకి అలో ఉండదు. బట్ ఇప్పుడు మార్చ్ వచ్చేసింది కాబట్టి వెదర్ బాగుంటుంది అని చెప్పేసి అందరూ డాగ్స్ తీసుకొచ్చేసి చూడండి ఎంత బాగా ఆడించుకుంటూ ఉన్నారో. అసలు బీచెస్ అంటే డాగ్స్కి ఇష్టమో ఏంటో మరి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాయి అవి మనకంటే ఎక్కువగా. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక డాగ్ అయితే కంపల్సరీ ఉంటాయి మ్యాక్సిమము. సో మంచిగా అలా తీసుకొచ్చుకొని వాటితో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. దాని తర్వాత ఇలా ఇక్కడ వాక్వే ఉంటుంది, అలా నడుచుకుంటూ ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ వాక్వే చాలా వరకు ఆల్మోస్ట్ చాలా దూరం వరకు ఉంటుంది అనమాట. అలా టైం స్పెండ్ చేసుకున్నా కూడా వీకెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది. వెదర్ బాగుంటే బాగా సపోర్ట్ చేస్తే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. నాకైతే చాలా ఇష్టము. మా ఇద్దరికి ఎప్పుడు బోర్ కొట్టినా కూడా మా ఇంటి నుంచి ఓన్లీ 10 minutes డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ఈ బీచ్, రివియర్ బీచ్. సో అలా టైం కుదిరినప్పుడల్లా ఇలా బీచ్ దగ్గరకు వచ్చేసి అలా వాక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఈ ప్లేస్లో అయితే కనుక అపార్ట్మెంట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయండి. ఒక్కొక్క అపార్ట్మెంట్ $4,000 నియర్లీ ఉంటాయి. ఎందుకంత కాస్ట్లీ అంటే బీచ్ పక్కనే ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఆ హౌసెస్కి బీచ్ వ్యూ ఉన్నవైతే ఇంకా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. అసలు ఈ ప్లేస్ అంతా నైట్ టైం ఇంకో వైబ్ లాగా ఉంటుంది. అసలు చాలా లైట్స్ అన్నీ వెలుగుతూ ఆ ప్లేస్ అంతా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బోర్ కొట్టి ఏదైనా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే కనుక ఈ ప్లేస్కి వచ్చేసి కాసేపు టైం స్పెండ్ చేసినా చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడే మెట్రో స్టేషన్కి ఆ బ్రిడ్జ్ కనెక్షన్ అనమాట. ఆ బ్రిడ్జ్ నుంచి ఇట్లా రివియర్ బీచ్కు వచ్చేయచ్చు అనమాట. బస్సులు కానీ మెట్రోలో కానీ రావాలి అనుకున్న వాళ్ళు అక్కడ వండర్ల్యాండ్ స్టేషన్లో దిగేసి ఇలా రివియర్ బీచ్కి అయితే వచ్చేయచ్చు అనమాట. అండ్
మీకు ఒక కార్ చూపించనా? నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి కార్ చూడము. స్పోర్ట్స్ కార్ అనమాట ఇది. కార్వెట్ అని చెప్పేసేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో ఇక్కడ పార్క్ చేశారు. ఇక్కడ దీనికైతే అందరూ ఫోటోస్ తీసుకుంటూ, చూస్తూ వెళ్తున్నారనమాట. ఇలా రూఫ్ టాప్ ఓపెన్ చేసి అలా ఇలాంటి స్పోర్ట్స్ కార్‌లో వెళ్తూ ఉంటే చాలా అనిపిస్తది కదా! ఈ కార్ పేరేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. లేకపోతే నేనే చెప్పేస్తున్నాను. కార్వెట్ అనమాట స్పోర్ట్స్ కారు. మీకెవరికైనా ఇలాంటి డ్రీమ్ కార్ అయితే ఉందా? మా ఆయనకైతే గనుక లాటరీ తగిలితే ఇలాంటి కార్ అయితే తీసుకుంటాడంట. నాకు కూడా చాలా నచ్చింది. ఆ కార్ కాస్ట్ ఎంతుంటదో నాకు ఐడియా లేదు. మీకేమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా అలా కాసేపు ఇలా కూర్చొని బీచ్ దగ్గర టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇద్దరము. చాలా అనిపించింది. వెదర్ బావుందిలే కాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపల చూసారా ఫుల్ గాలి ఇలా డస్ట్ అంతా వచ్చేస్తా ఉందనమాట. అసలు ఐసుకంతా వచ్చి కళ్ళల్లో మొత్తం నోట్లోకి తల మీదకంతా వెళ్తా ఉన్నింది. అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది నడిచి కార్ దగ్గరికి వెళ్ళే లోపల. నా ఫేవరెట్ బీచ్ అయితే రివియర్ బీచ్. మీలో ఎవరైనా మ్యాసచ్యూసెట్స్‌లో ఉంటే గనక మంచి బీచ్ విజిట్ చేయాలి అంటే రివియర్ బీచ్ ట్రై చేయండి. దట్టు సమ్మర్‌లో ఈవినింగ్ 4 నుంచి 8 వరకు అయితే సూపర్‌గా ఉంటది ఆ ప్లేస్. లైట్స్ తోటి బీచ్ టైము, ఈవినింగ్ సన్‌సెట్స్ అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా దాని తర్వాత బీచ్ దగ్గర ఎంజాయ్ చేసిన తర్వాత నేనైతే కనుక ఎప్పటినుంచో హన్విక్ బర్త్డేకి లాస్ట్ ఇయర్ బ్లాక్ ఫారెస్ట్లో ఒక కేక్ అయితే ఆర్డర్ చేసినాము. ఆ పేస్ట్రీ తినాలని 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. సో ఫైనల్లీ ఇవాళ బీచ్ దగ్గరకు వచ్చాం కాబట్టి పక్కనే ఉంటుంది. ఇది కెసబ్లాంకా అని చెప్పేసి దీంట్లో పేస్ట్రీస్ కుకీస్ అవన్నీ చాలా బాగుంటుంది. ఇంకా మనం బర్త్డేస్ అకేషన్స్ ఏమన్నా ఉంటే కనుక ఆర్డర్ ఇస్తే ఇక్కడ పేస్ట్రీస్ ఆ కేక్స్ అవన్నీ 2 డేస్ బిఫోర్ ముందే మనకి చేసిస్తారనమాట. మా జెండర్ రివీల్ పార్టీకి, బర్త్డేస్కి అండ్ హన్విక్ బర్త్డేకి అన్నిటికీ ఇక్కడే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాము కేక్స్ అయితే కనుక. కుకీస్ కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. అండ్ ఇక్కడ కేక్స్ కుకీస్ ఇలాంటివే కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, కాఫీ, పిజ్జా అవి కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఫైనల్లీ బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీస్ అయితే తీసుకున్నాను. 1 ఇయర్ నుంచి తినాలి అనుకుంటుంటే ఫైనల్లీ ఇవాళ అయితే కుదిరిందనమాట. ఇంకా అలా బీచ్ దగ్గరికి వెళ్ళేసి కార్లో సాంగ్స్ పెట్టుకొని వింటూ తిందామని చెప్పి వెళ్తున్నాము. దీనికి ఒక స్టోరీ ఉంది. ఏంటి అంటే మా ఆయన నాకు ఏమొద్దు నొక్కదానివే తెచ్చుకో అని చెప్పాడు. పాపంలే తింటాడు కదా అని చెప్పి నేను ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చానమాట. వద్దు అన్నాడంటే ఖచ్చితంగా తింటాడని నాకు తెలుసు. సో అందుకే నేను ముందు జాగ్రత్తతో 2 పేస్ట్రీస్ తీసుకొచ్చాను అనమాట. చూసారా నాకంటే ముందే తినేస్తున్నాడు. మీకు కూడా మీ హస్బెండ్స్ ఇలానే చేస్తారా? చేస్తే కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? ఇక అలా తినేసేసి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. చూసారా మా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఇంక అక్కడ సిగ్నల్ దాటితే మా ఇంటికి వెళ్ళిపోతాము అని అనుకుంటూ ఉన్నా నేను. కానీ మా ఆయన సర్ప్రైజ్గా అక్కడ సిగ్నల్ దాటేసేసి ఇంకో బీచ్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు అనమాట. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇంటికి వెళ్తామా అప్పుడే అనే ఫీలింగ్లో ఉన్నా నేను. వెంటనే ఇలా తీసుకెళ్తూనే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. యాక్చువల్లీ నేను సమ్మర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా స్ప్రింగ్ సీజన్ అయితే చాలా బాగుంటుంది. ఇక చాలా వీడియోస్ అయితే తీస్తాను నేను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి కమెంట్ చేసేయండి. మీకు మా చుట్టుపక్కల బీచెస్, మేము ఉండే లైఫ్ స్టైల్ అవన్నీ తెలియాలి చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఫర్ మోర్ వీడియోస్. నేను ప్రతి వీక్ ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఎందుకంటే సమ్మర్లో అయితే కనుక చాలా ప్లేసెస్ ఉంటాయండి తిరిగి చూపించడానికి. వింటర్లో చాలా బోరింగ్, ఇంట్లో తప్పక బయటికి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అనమాట. సో అందుకే నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడైతే కనుక వెదర్ బాగుంటుంది. సో ఎక్కడికో చోటుకి వెళ్తాము. ఆ ప్లేసెస్ అన్నీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం గ్రాసరీ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి హోల్ ఫుడ్స్కి అయితే వచ్చేసాము. అవును సమ్మర్ వచ్చింది కదా, ఇండియాలో మ్యాంగోస్ వచ్చాయా? ఇక్కడైతే మ్యాంగోస్ చూడండి ఎలా పెట్టారో. ఇక్కడ సీజన్ ఏమి ఉండదండి, ఎప్పుడు పడితే అప్పుడు మ్యాంగోస్ దొరుకుతాయి అన్నమాట. ఈ ఫ్రూట్ అయితే చాలా పెద్దగా ఉంది, గ్రేప్ ఫ్రూట్ అంట. దీన్ని తెలుగులో ఏమంటారో అండ్ ఇండియాలో దొరుకుతుందో లేదో, దీని పేరేంటో మీకు తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత మేము కొంచెం నాన్ వెజ్ తీసుకుందాము అని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ చూసారా అన్ని మ్యారినేషన్ చేసి పెట్టేశారు. ల్యామ్ చాప్స్, కోఫ్తా అవన్నీ పెట్టారు.
ఇక్కడ చికెన్ బ్రెస్ట్ తందూరి స్పైస్డ్ అని చెప్పేసి హోల్ ఫుడ్స్లో మన ఇండియన్ స్టైల్ కూడా అమ్ముతూ ఉన్నారనమాట. అన్నీ మ్యారినేషన్ చేసి పెట్టేశారు ఆల్రెడీ. లెమన్ హబ్, చికెన్ థైస్, తందూరి చికెన్ థైస్ అని చెప్పేసి మనకు కావాలి అంటే ఇన్స్టెంట్గా ఇంటికి తీసుకెళ్ళేసి కుక్ చేసుకోవడం, బేక్ చేసుకోవడం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే కనుక కాల్చిన కూర అంటారు కదా, అట్లా మనము చేసుకోవాలి అనుకుంటే ఇలా స్టిక్స్కి పెట్టేసేసి చికెన్ని పెట్టున్నారు. మనం ఇంటికి తీసుకెళ్ళేసి బేక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. హోల్ ఫుడ్స్లో ఇన్స్టెంట్గా ఫుడ్ కూడా అమ్ముతారండి. మనకు ఎప్పుడైనా కావాలి అంటే కనుక కుక్ చేసుకునేంత లేకపోతే కనుక హోల్ ఫుడ్స్లో బాక్సెస్లో అమ్ముతారు. ఇట్లా అన్నీ పెట్టేసి ఉంటారనమాట. ఇవన్నీ అయితే సలాడ్స్కి సంబంధించినవి. ఆనియన్స్, టొమాటోస్, బ్రోక్లీ అవన్నీ పెట్టున్నారు. ఒక్కొక్క గంట వేసుకొని మనం బాక్స్లో దాన్ని సలాడ్ లాగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టున్నారు, చీజ్ అవన్నీ పెట్టారు. మనకి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు కావాలి అంటే కనుక అన్నీ ఫిల్ చేసుకునేసి బాక్సెస్లో తీసుకెళ్ళచ్చు అనమాట. చాలా కంట్రీస్వి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్లో అయితే ఫుడ్ అమ్ముతారండి. కొన్ని గ్రిల్ చేసి పెట్టి ఉంటారు, కొన్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు అలా పెట్టేసుకునే ఫుడ్ ఉంటుంది, కొన్ని అయితే బేక్ చేసినవి ఉంటాయి, కొన్ని కుక్ చేసినవి ఉంటాయి. బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏ స్టైల్లో కావాలి అంటే ఆ స్టైల్లో మీకు నచ్చిన ఫుడ్ మనం బాక్స్లో తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారా నూడిల్స్ కూడా అమ్ముతున్నారు. కొంచెం చైనీస్ ఫుడ్డు, మన మెక్సికన్ ఫుడ్డు, ఇటాలియన్ ఫుడ్డు అన్నీ దొరుకుతాయి. కొన్నిసార్లు మన ఇండియన్ ఫుడ్ లెమన్ రైస్, గుత్తొంకాయ, పన్నీర్ కర్రీ అండ్ ఇంకా సమోసా ఇవి కూడా దొరుకుతాయి. మనకు నచ్చిన ఫుడ్ బాక్స్లో అయితే పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. ఇక్కడైతే పాస్తా, చికెన్, ఆరెంజ్ చికెన్ అవి కూడా అమ్ముతూ ఉన్నారు. ఇంకా మీకు విషయం తెలుసా, ఇక్కడ సూప్స్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. దాంట్లో లెంటిల్ సూప్ అని ఉంటుంది. ఒకసారి నేనైతే టేస్ట్ చూసాను, అచ్చం మన పప్పులాగానే ఉంటుంది అనమాట. ఎప్పుడు తీసుకోలేదు ఇక్కడ ఫుడ్ అయితే, ఎందుకంటే మనం మంచిగా ఇంట్లో కుక్ చేసుకుంటాం కాబట్టి. ఎవరికైనా ఇన్స్టెంట్గా వర్క్ చేసే వాళ్ళకి ఇలా ఫుడ్ కావాలి అంటే హోల్ ఫుడ్స్లో ట్రై చేయొచ్చు, బాగానే ఉంటుంది ఫుడ్ అయితే కనుక. ఇంకా హోల్ ఫుడ్స్లో పిజ్జా కూడా అమ్ముతారండి. పిజ్జా కూడా డిఫరెంట్ స్టైల్స్లో అవైలబిలిటీ ఉంటుంది. మనం స్లైసెస్ కావాలంటే స్లైసెస్ తీసుకోవచ్చు, ఫుల్ పిజ్జా కావాలంటే ఫుల్ పిజ్జా తీసుకోవచ్చు. సమ్ $7 to $8 మధ్యలో ఉంటుంది అనమాట. చాలా వెరైటీస్, మష్రూమ్, వెజ్, నాన్ వెజ్ బోత్ దొరుకుతాయి అన్నమాట. ఇంకా కేక్స్ కూడా ఫ్రెష్గా చేసిస్తారు మనం ఆర్డర్ ఇస్తే. అండ్ ఇక్కడైతే కొన్ని డిఫరెంట్ కేక్స్ అయితే పెట్టి ఉన్నారు. బేకరీ అని చెప్పేసి కేక్స్, స్వీట్స్ అంటే మన ఇండియన్ స్టైల్లో ఉండవండి, వీళ్ళవి అమెరికన్ స్టైల్లో ఉంటాయి. మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. బర్త్డేస్ కానీ ఏమన్నా అకేషన్స్ ఉంటే కనుక. మేమైతే ఒక్కసారి మా అత్తయ్య బర్త్డే ఉంటే అప్పుడు తీసుకెళ్ళాం దీంట్లో కేక్. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది దీంట్లో. అంటే తేనె పట్టు, ఓ పట్టు తేనె. ఇది దానికి ఎట్లా యూస్ చేస్తాం దీన్ని? డైరెక్ట్ తినేయడం. తీసుకో అయితే తింటానంటే. ఎంత ఉన్నాయి? $15 మరి ఇవన్నీ ఆర్గానిక్. $16. గ్రాసరీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టుకో అని చెప్పేసి ఒకటి పెట్స్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. మా ఇంట్లో పెట్స్ ఏం లేవు కానీ జస్ట్ చూద్దామని వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మన ఇంట్లో పెట్స్, క్యాట్ కానీ డాగ్ కానీ ఫిషెస్, ఆక్వేరియంకి సంబంధించినవన్నీ ఇలా పెట్టి ఉంటారు. ఆక్వేరియం మనమే సెటప్ చేసుకోవాలి అంటే కనుక ఇలా థింగ్స్ అన్నీ పెట్టి ఉంటారు. మనం తీసుకెళ్ళి ఇంట్లోనే సెటప్ చేసుకోవచ్చు. చూడండి ఇలా స్టోన్స్, కలర్ స్టోన్స్ అండ్ శాండ్, దానికి సంబంధించిన ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు ఆక్వేరియంలో ఫిషెస్ ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. తీసుకుందాం అని చెప్పి సతాయిస్తూ ఉన్నాను అనమాట. తీసుకెళ్ళాక వాటికి ఏమన్నా అయ్యాయంటే చాలా బాధ వేస్తుంది. మనం ఎక్కడన్నా 1 week ఎక్కడన్నా వెకేషన్ వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది.
ఇక్కడ చూసినప్పుడు మాత్రం చాలా తీసుకోవాలి అనిపిస్తుంది అనమాట. వచ్చినప్పుడల్లా తీసుకోవాలి అంటాను, చూసి వెళ్ళిపోతాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఫిషెస్ అన్నీ. అవన్నీ ఒక్కొక్కటి $6, $8, $10 ఫిష్ బట్టి కాస్ట్ ఉంటుంది. మనం కావాలి అంటే వాళ్ళు తీసిస్తారు ఎలాంటి ఫిష్, ఏ ఫిష్ కావాలి అనేసి. ఇంక ఇక్కడైతే చాలా క్యూట్గా ఉన్నాయి ఫిషెస్ అయితే. చూస్తుంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను వెళ్దాం చూద్దాము అని చెప్పేసి లోపలికైతే వచ్చేస్తూ ఉంటాను అనమాట. అట్లీస్ట్ చూసన్నా వెళ్దాము, తీసుకొని వెళ్ళి మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం కదా, కనీసం చూద్దామని చెప్పేసి ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకుందామని చెప్పి వచ్చాము. చాలాసేపు తిరిగాము అనమాట ఏ ఫిష్ ఏంటి అనేసి. నాకైతే ఆ ఎల్లో కలర్ పెద్ద ఫిష్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎవరికైనా ఆక్వేరియం, ఫిషెస్, పెట్స్ ఏమన్నా ఇష్టం ఉంటుందా కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టంగానే వాటిని ఎలా పెంచాలో అనేది అయితే నాకు తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అంత అలవాటు లేదనమాట. ఇలా చూసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా పెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుందా కమెంట్ చేయండి. మీ ఇంట్లో ఎవరింట్లో అయినా ఆక్వేరియం ఉందా, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు, ఏమన్నా సలహాలు ఇచ్చే వాళ్ళు అయితే కనుక కమెంట్ చేయండి. సో దట్ నేను అవి చూసి నెక్స్ట్ టైం ఫిష్ని అయితే పెంచుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే కనుక ఇంకా చాలా అనిమల్స్ కూడా పెట్టున్నారు, పెట్ అనిమల్స్ చూద్దాం రండి. మీకు ఎవరికైనా పామును పెంచుకోవాలని ఉందా, ఇక్కడ 50% ఆఫర్ పెట్టున్నాడు చూడండి. అది బయటికి రావడానికి మస్తు ట్రై చేస్తుంది. అది బేసిక్ కింగ్ స్నేక్ అంట. చూడండి ఎలా తిరుగుతూ ఉందో. మన ఊర్లలో అయితే తొండలు బయటనే తిరుగుతూ ఉంటాయి, ఇక్కడ 50% ఆఫర్ పెట్టి మరీ అమ్ముతూ ఉన్నారు. వాటికి ట్రైనింగ్ కూడా ఇస్తారేమో మేబీ, ఎలా పెంచాలి ఏంటి అనేసి. చాలా రకాల పెట్స్ అయితే పెంచుతున్నారు. నాకైతే చాలా భయం వేసింది ఆ పాముని చూడగానే. $500 పెట్టి అమ్ముతున్నారు ఏంటివి అవి? చూడు ఎట్టుందో, ముంగీసా పడుకో ఉన్నాయే. చూడండి ఎలుకలు, చిట్టి ఎలుకలు. బుజ్జి $24 అంట బుజ్జి. చిన్ని ర్యాట్స్ $7 అంట అవైతే గనక. మన మనుషులకేమో కానీ వీళ్ళైతే పెట్ అనిమల్స్కి ప్రాణాలు ఇచ్చేస్తారండి బాబు. అమెరికాలో ఎవరు చూడు ఏదో ఒక పెట్ అనిమల్ అయితే కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి. డాగ్స్, క్యాట్స్, అసలు వీటికి ఒక స్టోర్ పెట్టేసి చూడండి వాటికి సంబంధించిన ఫుడ్, బెడ్, దాంట్లోకి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. నిజంగా చాలా బాగా చూసుకుంటారండి పెట్ అనిమల్స్ని అయితే కనుక వీళ్ళు. ఇంక స్టోర్ మొత్తం వాటికి సంబంధించిందే. మనకి ఏమన్నా దొరకకపోయినా వాళ్ళని అడిగితే కనుక మేబీ సజెషన్స్ కూడా ఇస్తారు. ఇంక ఇక్కడ చూడండి ఫిషెస్ అయితే తీసుకెళ్తున్నారు ఇద్దరు బుడ్డ పిల్లలు అయితే కనుక. వాళ్ళ మమ్మీ వచ్చి వాళ్ళకి ఫిషెస్ తీపిచ్చి వెళ్తుంది. అదే ఫిషెస్ మా అమ్మని చిన్నప్పుడు అడిగితే చీపరు తిరిగేసి కొట్టేదనమాట నన్ను అయితే కనుక. తీపి అమ్మ అన్న కూడా మిమ్మల్ని పెంచడమే ఎక్కువ, మళ్ళీ ఫిష్లు, కుక్కలు అని చెప్పి అంటారు. ఇక్కడ చూడండి వాళ్ళ అమ్మ మరి తీసుకొని వచ్చి మరి ఫిషెస్ కొనిచ్చి తీసుకెళ్తుంది. మా ఆయన తీపిచ్చి బుజ్జి, ఒక ఫిష్ తీపిచ్చి బుజ్జి అన్న కూడా నువ్వు అసలు పెంచనీకి నీకు చేతి అయితే అప్పుడు తీపిస్తాలే అని చెప్పి చాలాసేపు డిస్కషన్, ఒక ½ అవర్ డిస్కషన్ చేసాం. దాని తర్వాత అర్థమైంది ఏంటి అంటే కనుక మాకు అది దాన్ని ఎలా పెంచాలో నేర్చుకొని వచ్చి తీసుకెళ్ళడం బెటర్, తీసుకెళ్ళి వాటిని చంపేసి కంటే అని చెప్పి ఇద్దరం ఒక మాట అనుకొని బయటకైతే వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ అయితే కనుక పక్కనే మార్షల్స్ ఉంది. ఇంకా మార్షల్స్ కనిపిస్తే నేను అస్సలు ఊరుకోను, వెళ్ళాలి అని అంటాను. కొనకపోయినా చూడడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సీజన్ బట్టి మార్షల్స్లో కొత్త కొత్త కలెక్షన్స్ వస్తాయి. మా ఆయన అయితే ఏమంటాడంటే మార్షల్స్కి నేను బ్రాండ్ అంబాసిడర్ చేయాలి, ప్రతిసారి వెళ్ళాలి అంటావు. మార్షల్స్లో చాలా కలెక్షన్స్ ఉంటాయండి నిజంగానే, డిఫరెంట్ కలెక్షన్స్ పెడతారు. ఇప్పుడైతే స్ప్రింగ్, ఈస్టర్ సీజన్ ఉంటుంది కాబట్టి ఫ్లవర్స్, ర్యాబిట్స్ అవన్నీ పెట్టారు.
గైస్, నేను ఇందాక మార్షల్స్లో షాపింగ్ చేశాను కదా, దాంట్లో ఏం బ్యాగ్ తెచ్చానో చూపిస్తాను. ఫైనల్లీ యాక్చువల్లీ నేను చాలా చూసాను, కానీ అక్కడ కంఫర్ట్గా డైలీ వేర్గా వేసుకోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి, ఇప్పుడు అయితే వింటర్ అయిపోతుంది. సో అలా ఎప్పుడైనా డౌన్ టౌన్ వెళ్ళాలి అలా అన్నప్పుడు ఒక కంఫర్ట్ బ్యాగ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. యాక్చువల్లీ ఇంకోటి పెద్ద బ్యాగ్ ఉంది, కానీ దాంట్లో హన్విక్ స్టఫ్ అన్నీ పెట్టుకోవాలని పెద్దది తీసుకున్నా. ఒకటి చిన్నది మొబైల్, జస్ట్ వ్యాలెట్ అలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. చాలా ట్రై చేశాను కానీ బట్ కంఫర్ట్ విషయానికి వస్తే కనుక ఈ బ్యాగ్ మంచిగా స్టిఫ్గా బాగుంది అనిపించింది. వేసుకోగానే మంచిగా ఇది కంఫర్ట్గా అనిపించింది. అండ్ ఇక్కడైతే కనుక 2 జిప్స్ వచ్చాయి. మధ్యలో అయితే కూడా మంచిగా ఇలా ఉంది, ఒక జిప్ వచ్చింది మళ్ళీ ఇక్కడ. అండ్ ఇక్కడ సైడ్కి పెట్టుకోవడానికి కూడా ఉంది, ఇలా మధ్యలో హోల్డర్ లాగా వచ్చిందనమాట. అండ్ 2 జిప్స్ వచ్చాయి, 2 ప్లేసెస్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ కలర్ కూడా బాగా అనిపించింది నాకు. లైట్ పీచ్ కలర్స్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో ఎక్కువ పీచ్ కలర్స్లో కొనుక్కోవడానికి ఇష్టపడతాను నేను. సో అలా ఈ బ్యాగ్ అలా మంచిగా కలర్లో అనిపించేసరికి తీసుకున్నాను. సో చాలాసార్లు బ్యాగ్స్ చూస్తాను, కానీ నాకు బ్యాగ్స్ అంత ఈజీగా నచ్చవు. నేను బ్యాగ్స్ అసలు వాడను కదా. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మొబైల్, చేతిలో కార్డ్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి. సో దానికోసం ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇదైతే 9 West అంట. తర్వాత ఇంట్లో క్యాండిల్స్, లైట్స్ అట్లా పెట్టేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీపం పెట్టుకునేసి అట్లా అంతా చేసిన తర్వాత కుకింగ్ అయితే పన్నీర్ కర్రీ మార్నింగ్ చపాతీలోకి చేసుకున్నాము. ఇంకా అదే ఉన్నది, రైస్ పెట్టేసుకునేసి మంచిగా తినేసాము. దిస్ ఈజ్ మై వీకెండ్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.